మిగతా అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారులు రైతులను దోచుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు చెందిన దళారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. ఈ నెల 23లోగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడతామని హెచ్చరించారు అంబటి మురళి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్కు రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించారు ఆయన. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజు దయనీయంగా తయారవుతా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఊతద్దం పెట్టిన ఒక్క ప్రభుత్వ కేంద్రం కూడా కొనే పరిస్థితి లేదు. కనీసం ఇంతవరకు తెరవనే లేదు. దళారులు మొక్కజొన్నని 1650 రూపాయలకి కొంటూ ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్రకు చెందినటువంటి దళారులు 4 చేరి వీటిని 1650 రూపాయలకు కొని గోదాముల్లో నిల్వ ఉంచి రేపు ప్రభుత్వానికి 2400 అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతోంది. రైతులు కుటుంబం నుంచి వచ్చిన ధూళిపాల కూడా రైతులు దోచుకు తింటా ఉన్నాడు. సో ప్రభుత్వం 23వ తారీఖు లోపు కొనుగోలు కేంద్రాలు తెరిచి మొక్కజొన్న రైతులకు 2400 గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోతే ఇదే కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చౌక్ వద్ద పొన్నూరు రైతు పోరాట దీక్ష పేరుతోటి ఒక రోజు దీక్ష చేయడానికి మేము నిర్ణయించుకున్నాం.